అసత్య ప్రచారాలు చేయడము, సిగ్గు అసత్య ప్రచారాలు చేయడము. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ వార్డెన్, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిన క్రమంలో విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్స్ గానీ టెట్ డిఎస్సీ ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు స్పందించడంతో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా మేమంతా కూడా పోరాడి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాన్ని విడ్రా చేసుకుని మళ్ళా యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ మెస్లు కంటిన్యూ అయ్యే విధంగా ఆ నిర్ణయం రావడానికి తోడ్పడినటువంటి విద్యార్థి విభాగం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు వారి యొక్క ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేస్తున్నదనేసి తెలియజేస్తూ ఈ సర్కులర్ ఏదైతే ఉన్నదో దాని మీద నడుస్తున్నటువంటి చర్చ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ వారు ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసి ఆ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సర్క్యులర్ ను ఈసారి రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని ఎడిట్ చేసి దాన్ని ఒక అసత్య ప్రచారాలకి ఈరోజు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను, యువతను కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఆ వాటిని ప్రశ్నించినందుకు మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపుతున్నటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నావు, ప్రజాస్వామ్యం అన్నావు, ప్రజాపాలనలో విద్యార్థుల మీద కేసులు అయితాయా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి చీఫ్ వార్డెన్, ఇదే చీఫ్ వార్డెన్ గారు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారో వారి చేత లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇది. దీన్ని ఎడిట్ చేసి చీఫ్ మినిస్టర్ ఒక డేట్ మాత్రం మార్చి దాన్ని ట్విట్టర్లో చేయడం ద్వారా విద్యార్థుల్లో కావచ్చు, యువతలో కావచ్చు, చదువుకున్నటువంటి విద్యార్థులందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఈ ప్రభుత్వం చేతగాని యొక్క అసమర్థతను ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ మీద రాజకీయంగా వాడుకుంటున్నదే తప్ప ఉస్మానియా యూనివర్సిటీలో మరి కరెంటు కోత ఎందుకు వచ్చింది, నీటి కొరత ఎందుకు ఏర్పడ్డది అనే దాని మీద చర్చించకుండా నీవు రాజకీయాలు చేసుకుంటా ఈరోజు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు తిరుగుకుంటా ప్రచారం చేయడానికి సమయం ఉన్నది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత సమస్య వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల పరిస్థితి ఏంది, ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఏందనేసి ఈ విధంగా ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వస్తున్నది అనేసి ఆలోచన చేయకుండా కేవలం ఉస్మానియా యూనివర్సిటీ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం తప్ప నువ్వు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయనేసి ఒక పరిష్కార మార్గాన్ని నువ్వు ఎందుకు చూపట్లేదు? ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. నీకు చిత్తశుద్ది గనక ఉంటే గత 10-12 ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 11 కోట్ల మెస్ బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులకు ఉచితంగా మెస్ సౌకర్యం కల్పించగలవా? నీకు చిత్తశుద్ది గనక ఉంటే, నీకు బాధ్యత గనక ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఈ రోజు కూడా ఒక వైట్ పేపర్ లేదనేసి నీకు తెలుసా? అసలు నీ మానిటరింగ్ ఉన్నదా? ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖకు ఒక రివ్యూ అనేది లేదు. 4-5 నెలలు గడుస్తున్నా కూడా విద్యాశాఖకు నువ్వు ఇచ్చినటువంటి ఏ హామీని అమలుపరిచినావు? 4-5 నెలలు ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖకు ఈ రాష్ట్రంలో అసలు మంత్రి ఎందుకు లేకుండా పోయిండు? ఈ సమస్యల మీద మేము చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఈ ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడు లేడు. ఒక సెక్రటరీ ఉండడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడు. ప్రజా దర్బారాన్ని పెట్టి, ఆ ప్రగతి భవన్ లో ప్రజా దర్బారాన్ని పెట్టి ఒక్క మంత్రి కూడా అందుబాటులో ఉండడు. ఏ మంత్రులకు చెప్పుకోవాలి మేము? ఏ విద్యాశాఖ అధికారులకు చెప్పుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి వీసీ దుర్మార్గం చూస్తే అదో రకంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, నిరుపేద విద్యార్థులైనటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నేపథ్యాల ఆ విద్యార్థులు వచ్చి చదువుకోవాలి. ఇక్కడ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఆ డిఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిపేర్ అవుతున్న క్రమంలో దుర్మార్గంగా, నిర్దాక్షిణంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయించే కుట్ర చేస్తా ఉంటే దీన్ని అడగకుండా నువ్వెందుకు ఖాళీ చేపిస్తున్నావు? అసలు నీకు ఏం ఆర్డర్స్ ఉన్నాయి, నీకు ఏ రైట్స్ ఉన్నాయి అనేసి ఆ పేద విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నావు అనేసి ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా చీఫ్ వార్డెన్ బలి చేస్తా ఈ రోజు అసలు దొంగలను పక్కకు నెట్టేసి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారే తప్ప దీంట్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆ లేడీస్ హాస్టల్ ముందు కూడా నీళ్లు లేక, కరెంటు లేక 2-3 రోజులు అర్ధరాత్రి వరకు కూడా ధర్నాలు చేస్తే ఆ వీడియోలు కనిపించలేదు. కానీ కేసీఆర్ ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కు స్పందించి ఉప ముఖ్యమంత్రి దీని మీద రివ్యూ తీసుకుంటాడు. ఆ ట్వీట్ కు సంబంధించి అది ఫేక్ అనేసి ఈ రేవంత్ రెడ్డి, ఈ సీఎం
దాని మీద అది ఒక ఫేక్ సర్క్యులేషన్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మా విద్యార్థులు ప్రశ్నించారు, వాళ్ళ మీద కేసులు పెట్టిరు, వాళ్ళని రిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా తప్పుడు సర్క్యులేషన్ దాన్ని స్ప్రెడ్ చేస్తా ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇస్తాం. చట్టబద్దంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే భారీ పరిణామాలు ఈ రాష్ట్రం చూస్తుంది.